వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ బుల్లెట్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్ సెషన్. సో మరి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగింది. ఇందులో మొదటి ప్రశ్న చూద్దాం. ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సంచార్ సాతి అనే ఒక వెబ్ పోర్టల్ని ప్రారంభించింది? గమనించండి, అంటే విచ్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ ద సంచార్ సాతి వెబ్ పోర్టల్. బాగా ఇది ఇంగ్లీష్. దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. సో యూనియన్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అండ్ ఒక హోమ్ మినిస్ట్రీ అండ్ కమ్యూనికేషన్స్ ఒక మినిస్ట్రీ, అంటే ఐటీ టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీ అంటారు పూర్తిగా, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చాడు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలని ఏ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మిస్యూజింగ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్ ఆర్ మొబైల్ నెంబర్స్, అంటే మొబైల్ నెంబర్లు ఏవైతే ఉంటాయో అవి మిస్యూజ్ అవుతున్న సందర్భం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో అట్లా మిస్యూజ్ కావద్దు అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ ఇది వచ్చింది అనమాట. ఇక్కడ మిస్యూజింగ్ ఆఫ్ ది మొబైల్స్ అంటే మిస్యూజింగ్ ఆఫ్ ది మొబైల్స్ అంటే ఇక్కడ మొబైల్ ఫోన్ల యొక్క దుర్వినియోగం కానీ మొబైల్ నెంబర్ల యొక్క దుర్వినియోగం కావద్దు అని చెప్పేసి ఉంది. కాబట్టి మొబైల్ నెంబర్స్ మొబైల్ ఫోన్స్ అని అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మొబైల్స్ అనేది సమాచార సాంకేతికంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ల శాఖ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ద ప్రెజెంట్ యూనియన్ కమ్యూనికేషన్స్, ఐటీ, టెలికమ్యూనికేషన్స్ ఒక శాఖ మంత్రి వచ్చేసి వారే అశ్విని వైష్ణవ్. కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా పనిచేసిన వారు అశ్విని వైష్ణవ్ అండి. సో రైట్ ఆన్సర్ సి ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ అండి. సో వెల్ డన్. సో అందరు కూడా సి ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రిగా పనిచేసిన వారైతే ఎస్ వీరేంద్ర కుమార్ అనేవారు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మరో అంశం అంటే మనకి కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రజెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరంటే వారు అమిత్ షా. కేంద్ర సహకార శాఖ మంత్రి కూడా వారే. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అండ్ ఎరువులు రసాయనాల శాఖ మంత్రి, అండ్ లేబర్ మినిస్టర్ అంటే కార్మిక శాఖ మంత్రి. ఈ అన్ని శాఖలు కూడా నిర్వహిస్తున్న వారు ఎవరంటే ఇక్కడ మన్సుఖ్ మాండవీయ అండి. మన్సుఖ్ మాండవీయ అనేవారు ఈ యొక్క శాఖలో ఉండడం జరిగింది. మన్సుఖ్ మాండవీయ. ఈ నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ క్వశ్చన్ మనం నేర్చుకున్నాం అండ్ దెన్ వి మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. రెండో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొలాచల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని త్వరలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఎందుకోసం అంటే ఇది మనకు ఒక తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ మనకి తిరుపతిలో అక్కడ అలాంటి విశ్వవిద్యాలయం ఉంది. ఇంకా వివిధ ప్రాంతాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలాచల మల్లినాథ సూరి ఒక సంస్కృత పండితుడైనటువంటి కొలాచల మల్లినాథ సూరి వారి పేరు పైన సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ విల్ బి ఇనాగ్రేటెడ్ సూన్ అండ్ ద నేమ్ ఆఫ్ ది కొలాచల మల్లినాథ సంస్కృత యూనివర్సిటీ ఇన్ విచ్ ఆఫ్ ది ప్లేసెస్? ఈ క్రింది ఏ ప్లేస్లో ఏర్పాటు చేస్తున్నారు? కోల్చారం మెదక్ డిస్టిక్లోన, కొలన్పాక యాదాద్రి భువనగిరి జిల్లాన, కొంగర్ కలాన్ రంగారెడ్డి జిల్లా, దివిటిపల్లి మహబూబ్నగర్ జిల్లా. ఒక ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి. మనకి ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ద రైట్ ఆన్సర్ ఇదంటే ఇక్కడ ఎస్ అండి. వెరీ నైస్ అండి. వీరి యొక్క ఈ సూరి గారు ఇవి ఒక సంబంధించిన సంస్కృత పండిత యొక్క స్వస్థలం వచ్చేసి ఎక్కడండి? అక్కడే. కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేశారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మెదక్ జిల్లా కోల్చారం అనేది మెదక్ జిల్లా కోల్చారంలో ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇప్పుడు తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ ఉందనుకోండి. తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే సిద్దిపేట జిల్లా ములుగు. అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా అక్కడే ఉంది. ఇది కూడా అక్కడే ఉండబోతుంది. ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఇక్కడ 3వ అటవీ విశ్వవిద్యాలయం, అంటే రష్యా చైనా తర్వాత అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మాత్రం ఇక్కడ ఏంటంటే కొలాచల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం కోల్చారం మెదక్ డిస్టిక్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కొలనుపాక యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జైన దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే ఇక్కడ కొలనుపాక అండి. సో కొలనుపాక సో ఆ నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సో మరి జైనుల యొక్క ప్రధాన ఆలయం ఒక ఆలయం అన్నమాట అక్కడ కొలనుపాకలో ఉండడం జరిగింది. కొంగర్ కలాన్, సో ఇటీవల మనకు న్యూస్లో ఉందండి. కొంగర్ కలాన్ రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ మే 15, 2023 పాక్స్కాన్ సంస్థ పరిశ్రమ అక్కడ ఒక శంకుస్థాపన అనేది జరిగిందనమాట. పాక్స్కాన్ సంస్థది ఆ నేపథ్యాన్ని గమనించాలి. దివిటిపల్లి ఇటీవల న్యూస్లో ఉంది. అమరాన్ బ్యాటరీస్ వాళ్ళు ఒక విద్యుత్ వాహనాల ఉపయోగపడే లిథియం అయాన్ బ్యాటరీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే అది సో దివిటిపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాయింట్ ఇంపార్టెంట్గా ఉంది. మహీంద్రా కంపెనీ వాళ్ళు విద్యుత్ వాహనాల ఒక యూనిట్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది మనకి ఇక్కడ ఒక జహీరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ట్రైటాన్ సంస్థ చేత ఈ విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? జహీరాబాద్లోనే నిమ్స్ అంటారు. నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఈ సంబంధించిన పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్ ఉంటే రైట్ ఆన్సర్ వచ్చేసేదండి ఏ ఆన్సర్ అనేది మనకు రైట్ ఆన్సర్గా మనకుంది. ఇదే మెదక్లోని మనోహరాబాద్ ప్రాంతంలోనే మనకి ఒక ఐటీసీ వాళ్ళు ఇండియన్ టొబాకో కంపెనీ వాళ్ళు ఒక బిస్కెట్ల కంపెనీ తయారీని కూడా అక్కడ బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మూడో క్వశ్చన్ అండి. సో మరి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏముందో చూడండి ఒకసారి. PLI 2.0ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. అయితే PLI యొక్క పూర్తి ఒక రూపం ఏంది, పూర్తి ఒక విస్తరించండి అన్నాడు. సో ఎస్టర్డే అంటే నిన్ననే మనకి ఒక మే 17, 2023 సో మే 17, 2023 యూనియన్ క్యాబినెట్ నాడెడ్ ఆర్ అప్రూవ్డ్ ద PLI 2.0 స్కీమ్. సో దెన్ వాట్ ఈస్ PLI స్టాండ్స్ ఫర్? మరి PLI 2.0 స్కీమ్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసి మరి PLI అంటే అర్థం ఏందంటాడు, అబ్రివేషన్స్ ఏంది అన్నాడు. ప్లాన్డ్ లెజిబుల్ ఇన్కమ్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ప్రోగ్రామ్డ్ లర్నడ్ ఇన్కమ్స్, ప్రొడక్షన్ లర్నడ్ ఇన్సెంటివ్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఆప్షన్స్ ఒక స్పందించే ప్రయత్నం చేయండి. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మరి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ అంటే ఇదేంటే ఏంటంటే ఉత్పత్తులను పెంచాలి అనే ప్రధానమైన ఉద్దేశం ఉందన్నమాట. ఏంటంటే మనం దిగుమతులు తగ్గించుకోవాలి, ఎగుమతులు పెంచుకోవాలి, ఇంకా మన భారత అవసరాలు తీర్చిన తర్వాత ఎగుమతులు చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే ఉత్పత్తులు చేయాలి అంటే మరి పరిశ్రమల వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, ఒక ఎంకరేజ్మెంట్ చేయాలి. అందుకోసం ఇది ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం అంటారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహము, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మీ కంపెనీలో అంటే ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ చూడండి, దట్ ఈస్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో బి ఈజ్ ద రైట్ యాక్షన్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో మరి నిన్నే దీన్ని ఆమోదించడం జరిగింది. PLI 2.0ని 14 రకాల పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తారండి. అకార్డింగ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ ప్రకారం అయితే ఎన్ని రకాల పరిశ్రమలకి ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద చేర్చారంటే 14 రకాలు. ఇది మరి PLI 2.0 నిన్న ఆమోదించారు. తొలిసారిగా ఏ పరిశ్రమలకి ఆ విధంగా ఇక్కడ హార్డ్వేర్ పరిశ్రమలకి సో ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా ఒక నిన్న ఆమోదించడం అనేది జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అంటాం. PLI అంటే ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత దెన్ వి మూవ్ టు ది ఫోర్త్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ద ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో మాంట్రియల్ కెనడాలో ఉంటుందండి. ఇది మాంట్రియల్లో జరిగిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్, దీన్ని శాప్ అని కూడా అంటాం. శాప్ అంటే మళ్ళీ ఒక సంబంధించినటువంటి క్రీడా సంబంధించిన పోటీ కూడా ఉంటుంది. అది వేరే, ఇది వేరేనండి. ఇది మరి అది శాప్ అంటాం. ఇది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి, SAFF. మరి సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారంటే ఇది మాంట్రియల్ నగరంలో నిర్వహించారు. సో ఇందులో బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డుని పొందిన చిత్రమే ఇది. సో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023. సో విచ్ ఆఫ్ ది ఫిల్మ్ గాట్ ద బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ దట్ బ్రీత్స్, బలగమ, గౌరీనా అండ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్. సో ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆల్ దట్ బ్రీత్స్ అనేది మనకి ఏంటంటే సో మనకి లాస్ట్ టైం మన రీసెంట్గా 95 ఆస్కార్ అవార్డులకి ఫైనల్లో కూడా నామినేట్ కాబడింది, కానీ అవార్డు మాత్రం రాలేదు. ఇది పక్షుల సంరక్షణ గురించి వచ్చినటువంటి డాక్యుమెంటరీ. బలగం సినిమాకి ఈ మధ్యకాలంలో 2 అవార్డ్స్, ఒకటి ఒకినోవా ఫెస్టివల్లో ఒక అవార్డు వచ్చింది. ఈ మధ్యకాలంలో దాదాసాహెబ్ పాల్కే సినిమా ఉత్సవంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి
ఒక బలగం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి భీమ్స్ సిసరోలియాకి గారికి ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఇక్కడైతే రైట్ ఆన్సర్ వచ్చేసి మరి ఎలిఫెంట్ విస్పరర్స్కి ఆల్రెడీ 95వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ డాక్యుమెంటరీకి అవార్డు వచ్చింది. ద రైట్ ఆన్సర్ ఏంటంటే గౌరీ అండి. గౌరీ అనే ఒక సంబంధించినటువంటి సినిమాకి ఇది రావడం జరిగింది. గౌరీ లంకేష్ అనమాట, ఒక జర్నలిస్టు అండ్ సామాజికవేత్త. వీరు అత్యకావించబడ్డారు. వారి జీవిత విశేషాలపైన వచ్చినటువంటి గౌరీ సినిమాకి ఇక్కడ అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఆప్షన్ సి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ సి అండి, ఆన్సర్ సి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కామిరీటా అండ్ పసంగ్ దేవలు ప్రత్యేకత ఏంది? సో రీసెంట్లీ కామిరీటా అండ్ పసంగ్ దేవ్ ఆర్ ఇన్ ద న్యూస్. సో దే ఆర్ స్పెషల్ ఇన్ విచ్ ఆఫ్ ది కేటగిరీ? దే ఆర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి చెందినవారా, శాస్త్ర సాంకేతిక రంగమా, రాజకీయ రంగమా, సామాజిక సేవన? సో వాళ్ళు పర్వతారోహకులు అని చెప్పేసి అంటాం, అంటే మౌంటైనియర్సా? మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. గత 3-4 డేస్ నుంచి వీళ్ళపైన మనకు న్యూస్లో ప్రతిరోజు ఇస్తున్నారన్నమాట. సో రైట్ ఆన్సర్ చూద్దామండి. వెల్డన్ అండి. సో వెల్డన్. సో రైట్ ఆన్సర్ చాలామంది మనకి ఆన్లైన్లో ఉన్నవారు చాలామంది రైట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే కామిరీటా షెర్పా అండ్ పసంగ్ దేవులు వీరిద్దరు కూడా నేపాల్ దేశానికి చెందినవారు. సో మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఎవరెస్ట్ శిఖరం. సో మరి ఎవరెస్ట్ శిఖరాన్ని సో వీరు అధిరోహించడంలో రికార్డు సాధించడం జరిగిందనమాట. సో ఎలా రికార్డు సాధించడం జరిగింది అంటే ఇక్కడ గమనించాలి. సో వీరైతే కామిరీటా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 27 సార్లు అధిరోహించి రికార్డు సాధించారు. పసంగ్ దేవాలు ఇలా 26 సార్లు అధిరోహించడం జరిగింది అనమాట. ఇలా సో కాబట్టి అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులుగా వీరిద్దరు ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ వరకు అయితే 26. మన పసంగ్ దేవ్ ఈ రికార్డుని సమం చేశాడు. నిన్ననే మళ్ళీ కామిరీటా షెర్పా ఇంకొకసారి అధిరోహించడం జరిగింది. అంటే నేను ఒకరోజు కాదు, సో మొత్తం ఈ మధ్యకాలంలో అధిరోహించడం మొత్తానికి ఇట్లా. సో మనకి ఇద్దరు ఇలా రికార్డు సాధించడం జరిగింది. కాబట్టి అత్యధిక సార్లు ఎక్కువ సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తులలో కామిరీటా షెర్పా మొదటి స్థానంలో ఉండగా పసంగ్ దేవులు 2వ స్థానంలో ఉన్నారు. అదొక పాయింట్ ఇంపార్టెంట్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువ సార్లు అధిరోహించిన విదేశీయుడు ఉన్నారు. 16 సార్లు అధిరోహించిన విదేశీయుడు అతను కెంటన్ కూల్. వీలైతే నేపాల్ కాబట్టి ఎవరెస్ట్ శిఖరం అక్కడే ఉంటుంది కాబట్టి స్వదేశీయుల కిందకి వస్తుంది. అలా అంటే సొంత దేశం కాబట్టి. అలా కాకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువ సార్లు అధిరోహించిన విదేశీయుడు అని చెప్పేసి అంటే వారు కెంటన్ కూల్, వారు ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు అనమాట. ఆ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే పర్వతారోహకులు అంటే మౌంటైనియర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th క్వశ్చన్ అండి. సో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలని పెంపొందించే విషయంలో కృషి చేస్తున్న ఎవరికి ఇటీవల ఫ్రాన్స్ దేశ పురస్కారమైనటువంటి షువాలే డి లా లీజియన్ డోనర్ అని అవార్డుని ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మరి అంటే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య బయోలేటరల్ రిలేషన్స్ పర్టికులర్గా కామర్స్ బిజినెస్ రిలేషన్స్ అభివృద్ధి చేసే విషయంలో కృషి చేసిన వారు ఇక్కడ. సో మరి ఎవరికి ఫ్రాన్స్ దేశం ఇటీవల కాలంలో షువాలే డి లా లీజియన్ డోనర్ అవార్డుని ప్రకటించారు? అనిల్ కుమార్ జైన్కు ప్రకటించారా? బాగా గమనించండి. అనిల్ కుమార్ జైన్కు ప్రకటించారా, లేదా నటరాజ చంద్రశేఖరన్ ప్రకటించారా, లేకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సో మరి వివేక్ రఘువంశీకి ప్రకటించారా, లేకపోతే మనకి ఆశీష్ పాఠక్ ప్రకటించారా? ఆశీష్ పాఠక్ ప్రకటించారని ఇంపార్టెంట్. ఆశీష్ పాఠక్. సో మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటండి? రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ గమనించాల్సిన ఎవరు ఈ మిగతా వ్యక్తులు ఎవరో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మిగతా వ్యక్తులు మనం చూసినట్లయితే ఇక్కడ సో వీరు ఇప్పుడు అనిల్ కుమార్ జైన్ ఉన్నారు. పెట్రోలియం నేషనల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అంటారు. పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అంటే పెట్రోలియంని అండ్ సహజ వాయువుని నియంత్రణ చేసే ఒక సంస్థ అనమాట. దీనికి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే సో మనకి అనిల్ కుమార్ జైన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు IRDA ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే దేబాశిష్ పాండా. అంటే ఇది మన ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించింది, అంటే బీమా రంగం గురించి. అలా కాకుండా టెలికాం రంగం గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. PD వాఘేలా. సో PD వాఘేలా దీనికి చైర్మన్గా ఉన్నారు. ఇలాంటి విషయాలు ఇక్కడ కూడా పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుకి నూతన చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు వచ్చేసి మనకి అనిల్ కుమార్ జైన్ అండి. సో మరి వివేక్ రఘువంశీ బాగా గమనించండి. వివేక్ రఘువంశీ అనేవారు ఉన్నారు. సో మరి వివేక్ రఘువంశీ
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొకరు ఇక్కడ చూసినట్లయితే సో ఆశీష్ పాఠక్. వీళ్ళు ఎవరంటే ఇటీవల కాలంలో సిబిఐ వీళ్ళని అరెస్ట్ చేసిందండి. వీళ్ళు వివేక్ రఘువంశీ అయితే ఇతను ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉన్నాడు. ఒక విదేశీ సంబంధించిన ఒక వెబ్సైట్స్కి వార్తలు అందిస్తూ ఉంటాడు. అండ్ ఆశీష్ పాఠక్ అనేవారు ఎక్స్ కమాండర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ, మన భారత నావికా దళంలో మాజీ కమాండర్. సో వీళ్ళు ఆశీష్ పాఠక్ సంబంధించినటువంటి కొంత రహస్య సమాచారాన్ని వివేక్ రఘువంశీకి ఇవ్వడం, వీరు ఆ వెబ్లో రాయడం ఆన్లైన్లో అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన గూఢాచారం కేసులో ఒక స్పై ఏజెంట్స్గా స్పైగా పనిచేస్తున్నారని చెప్పేసి గూఢాచారం కేసులో అరెస్ట్ కాబడ్డవారు వీళ్ళిద్దరు అనమాట. ఇటీవల న్యూస్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి టాటా గ్రూప్కి ప్రస్తుత చైర్మన్గా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సో నటరాజ చంద్రశేఖరన్కి సో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. అండ్ దెన్ వి మూవ్ టు ద 7th క్వశ్చన్ అండి. సో మరి తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి తొలిమెట్టు కార్యక్రమం దేనికి సంబంధించింది? సో రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ తొలిమెట్టు ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్? It is the purpose of the women empowerment. It is the purpose of the physical handicapped or Divyangs welfare. It is the education program. It is the purpose of the welfare of the self-help groups. అంటే మహిళా సాధికారత కార్యక్రమం, వికలాంగుల సంక్షేమం, విద్యా కార్యక్రమం, స్వయం సహాయక సంఘాల సంక్షేమం. మళ్ళీ ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క తొలిమెట్టు కార్యక్రమాన్ని సో రంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లా అండ్ మేడ్చల్ మల్కార్గిరి జిల్లా, ఈ 4 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు ఒక పైలట్ ప్రాజెక్టుగా. సో మరి ఈ తొలిమెట్టు కార్యక్రమం యొక్క ఇది ఏంటంటే ఏ కార్యక్రమం అంటే సో పాఠశాల విద్యార్థులకి ఎందుకో వాళ్ళకి ముందస్తు పాఠాలు అందజేయడం, అంటే లెసన్స్ చెప్పడం. ఎవరైతే వెనుకబాటు ఉన్నారో పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే కొంచెం చదువుకు దూరం ఉన్నారో, అంటే వాళ్ళు సరిగా ఇంకా చదవడం లేదు, సరైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించడం లేదు అన్నప్పుడు వాళ్ళకి విద్యా సంబంధించిన కార్యక్రమాలను వాళ్ళకి ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, విద్యా వాలంటీర్స్ కానివ్వండి, ప్రైవేట్ సంస్థల సాయం కానివ్వండి, సో కొందరు స్వచ్ఛంద సంస్థల సాయంతో కానివ్వండి కార్యక్రమాన్ని అందించడం, ఇట్లా ప్రభుత్వం అందించడమే. కాబట్టి ఇది ఏ కార్యక్రమం అండి? ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ అనమాట, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది విద్యా కార్యక్రమం. సో తొలిమెట్టు కార్యక్రమం అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తొలిమెట్టు అని చెప్పేసి అంటామండి, తొలిమెట్టు. సో రైట్ ఆన్సర్ వచ్చేసింది ఆన్సర్ సి అండి. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్ అండి, జతపరచుము కిందకి ఇచ్చాడు. జతపరచుము. సో మీరు గమనించాలి, ఇక్కడ జతపరచుము అని చెప్పేసి అన్నాడు, జతపరచుము. సో మరి ఏంటి జతపరచుము అంటే ఇక్కడ 4 వ్యక్తులను ఇచ్చాడు, 4 సంస్థలు ఇచ్చాడు. మరి రవనీత్ కౌర్, మనోజ్ సోని, ప్రవీణ్ సూద్, ప్రతిమా మూర్తి. అక్కడ సంస్థలు వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, నిమాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటారు. మరి ఇందులో మరి ఏది జతపరచును, ఎవరు ఈ పదవిలో ఎవరు ఉన్నారని మనం జతపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, వెల్ డన్ అండి. ఒకసారి చూడండి. మరి రైట్ అండి. సో 9వ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మనం చూద్దామండి. ఇక్కడ రవనీత్ కౌర్. సో రవనీత్ కౌర్ ఎవరు అని చెప్పేసి అంటే వీరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. మనోజ్ సోని రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నూతన చైర్మన్గా ఉన్నారు. అండ్ ప్రవీణ్ సూద్ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి May 25, 2023 తర్వాత వీరు సిబిఐకి డైరెక్టర్ కాబోతున్నారు అనమాట. కర్ణాటక డీజీపీ వీరు. సో సిబిఐకి డైరెక్టర్గా నియమించడం జరిగిందనమాట. సో సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో. సో కాబట్టి మిగిలిపోయింది ప్రతిమామూర్తి అండి. వీరు నిమాన్స్ అనే సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నిమాన్స్ అనే సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ మానసిక ఆరోగ్యాన్ని ఒక హెల్త్ పాలసీలో చేర్చే విషయం పైన సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదంటే ప్రతిమామూర్తి అనమాట. టు అడ్వైజ్ ద మెంటల్ హెల్త్ ఇన్ ద పాలసీస్. అంటే పాలసీస్లో అంటే హెల్త్ పాలసీస్లో ఈ మానసిక ఆరోగ్యాన్ని కూడా పెట్టాలి అని చెప్పేసి ఇచ్చే విషయమై సలహాలు ఇవ్వండి అని చెప్పేసి ఐఆర్డిఏ అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో నిమాన్స్ డైరెక్టర్ అయినటువంటి ప్రతిమామూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ A3 అండ్ B1, A3 అండి అండ్ B4 అండి అండ్ C1 అండ్ D2. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అనేది ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ సో వీటికి సంబంధించిన విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అపాయింట్మెంట్స్ అనమాట. 9వ క్వశ్చన్కి వెళ్దామండి. 9th క్వశ్చన్. ఇటీవల కాలంలో
మరి యూజీసీ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వివిధ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వాటి అబ్రివేషన్స్ అడుగుతున్న సందర్భం ఉంది. మనం ఇంతకు బట్టి డిస్కస్ చేసాం, PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి. అట్లా ఇక్కడ కూడా ఉత్సా అని చెప్పేసి అంటామండి, ఇది పేరు అనే పోర్టల్ని క్రింది ఏ సంస్థ ఇటీవల ప్రారంభించింది? సో విచ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద ఉత్సా పోర్టల్? యూజీసీ వాళ్ళ, CSIR వాళ్ళ, ICMR, AICTE? సో ఆ పాయింట్ గమనిక. అలాంటప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్సా అంటే అబ్రివేషన్ ఏదో చూద్దాం. ఉత్సా అంటే అర్థం ఏంటంటే అండర్టేకింగ్ అండి, అండర్టేకింగ్ చేసుకోవడం. సో ఏంటి అండర్టేకింగ్ చేసుకోవాలి? అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ అండి, అంటే పరివర్తన చెందే స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు, ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్. మరి ఎలాంటి స్ట్రాటజీస్ని మనం అందుబాటులో తీసుకోవాలి అంటే చూడండి, అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ అంటే దాన్ని అమలు చేయాలి. ఎక్కడ అమలు చేయాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అండి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చండి. ఇక్కడ అర్థమైందంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా సంస్థల్లో సో మనం ఏంటంటే పరివర్తన చెందే, మంచి అభివృద్ధి చెందే వాటిని తీసుకొచ్చుకోవాలి, కొత్త ఇలాంటి అని చెప్పేసి ఉత్సాహ అనే ఒక పోర్టల్ ప్రారంభించడం జరిగింది అనమాట. సో మరి ఇలాంటిది మరి విద్య అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ విద్య అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏమవుతుంది? యూజీసీ అని అర్థమవుతుంది. యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇస్ ద ఆన్సర్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. యూజీసీకి మరి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు అండి, ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు. సో యూజీసీకి చైర్మన్గా పనిచేస్తున్నారు, తెలుగువారు అండ్ తెలంగాణ వారండి. యూజీసీ చైర్మన్ వచ్చేసి మామిడాల జగదీష్ కుమార్ గారు అండి. ఇది రైట్ ఆన్సర్ అనమాట. CSIR కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి, నల్లతంబి కలైసెల్వి అండి. సో నల్లతంబి కలైసెల్వి అనేవారు CSIRకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అంటాం, దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి రాజు బెహల్ అండి. ఎవరండి? రాజు బెహల్. అండ్ AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్, దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి సీతారాం అండి. ఎవరు? సీతారాం అనేవారు. సో దీనికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్కి సో చైర్మన్గా పనిచేస్తారు అన్నమాట. కాబట్టి ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో 9 క్వశ్చన్స్ని మనం ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాం. సో ఈ నేపథ్యంలో లాస్ట్ క్వశ్చన్ అండి, టుడే ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, చూద్దాము. సో లాస్ట్ క్వశ్చన్ అది కాదండి, మంచి వీళ్ళు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. జతపరచుము అంటే ఇది ఇంపార్టెంట్ డేట్స్ పైన మనకి ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యం అంటే తేదీల ప్రాముఖ్యత, ఏ తేదీలు అని చెప్పేసి ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవము, జాతీయ డెంగ్యూ దినోత్సవము, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే, నేషనల్ డెంగ్యూ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ప్లాంట్ హెల్త్ అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మ్యూజియం. May 17, May 16, May 12, May 18 అండి. సో ఈ రైట్ ఆన్సర్ చూడండి, ఇక్కడ మీరు ఒక్కసారి చేసే ప్రయత్నం చేయండి. సో వెళ్ళండి. సో చాలా మంది చేస్తూ ఉన్నారు. సో మీరు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. చూద్దాం. ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? May 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం జరుపుకుంటాం. జాతీయ డెంగ్యూ దినోత్సవం వచ్చేసి May 16 అండి. నేషనల్ డెంగ్యూ డే వచ్చేసి May 16 అండ్ నేషనల్ మంత్ ఆఫ్ ది యాంటీ డెంగ్యూ అంటే డెంగ్యూ నివారణ గురించి ఒక మాసాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జాతీయ పోషణ మాసం, నేషనల్ న్యూట్రిషన్ మంత్ అంటే సెప్టెంబర్ మంత్, అట్లా జాతీయ డెంగ్యూ నివారణ మంత్గా దేని ప్రకటించారంటే జూలై నెలను ప్రకటించడం జరిగింది. అలా జూలై నెల అలాంటి మాసం నేషనల్ యాంటీ డెంగ్యూ మంత్. అండ్ జాతీయ డెంగ్యూ దినోత్సవం అయితే May 16 అండ్ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం వచ్చేసి May 12 అండ్ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం టుడే ఈజ్ ద ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే అండి. సో మరి అది మ్యూజియం సదస్సు కూడా మనకు ఢిల్లీలో ప్రారంభం కావడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సో అన్నిటికీ వరుసగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి A1, B2 అండ్ C3, D4 కాబట్టి B ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా మనకి ఈరోజు మనకి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన వాటిని తీసుకొని ఇలా ప్రాక్టీస్ సెషన్కి ఇవ్వబడింది. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయండి. సో వీ విల్ మీట్ అగైన్ అండ్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.